విశాఖపట్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లే గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. ఇక 6 మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 6 మత్స్యకారులు దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు. అలల ఉధృతికి సముద్రంలో బోటు బోల్తా పడటంతో మత్స్యకారులు గల్లంతయ్యారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కోస్ట్ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు కోస్ట్ గార్డు సహాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మమత 2 రోజుల క్రితం విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు 6 మత్స్యకారులు ఆచూకీ లభ్యమైందని చెప్పాలి. అప్పికొండ బీచ్ ప్రాంతంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలల తాకిడికి సముద్రంలో బోటు తిరగబడడంతో ఆ బోటు పైభాగం ఉండి మత్స్యకారులు ప్రాణాలకు రక్షించుకున్నట్టు తెలుస్తుంది. నిన్న రాత్రంతా సముద్రంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపామని గంగకూతులు తెలిపారు. తెల్లవారుజాము సమయంలో స్థానికుల సహాయంతో మత్స్యకారులు 6 కూడా ఒడ్డుకు చేరుకున్నారో తెలుస్తుంది. దీంతో మత్స్యకారు కుటుంబాల్లో ఊపిరి పీల్చుకున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.